నమస్తే. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ సంబంధించి ఫోక్సో కేసులో ఒక 17 ఏళ్ల యువతిని పలుమార్లు చాలాసార్లు తనను రేప్ అటెంప్ట్ చేశాడు అంటూ కూడా తను పేట్ బషీరాబాద్ పిఎస్లో తనకి సంబంధించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసినప్పటి నుంచి దాదాపు 70 అంటే దాదాపు కొన్ని రోజులుగా కనిపించలేదు. దాదాపు ఏదైతే కేసు పెట్టినప్పటి నుంచి తినపై కూడా అమ్మాయి పైన రిటర్న్ కేసు పెట్టిండు. నా దగ్గర డబ్బులు డిమాండ్ చేసిందని చెప్పేసి కేసు పెట్టిండు. కేసు పెట్టిన మరుసటి రోజు నుంచి దాదాపు 9 రోజులుగా కనబడకుండా మాయమైపోయాడు. అసలు నేనే నా కొడుకును అప్పగించానని చెప్పేసి బండి సంజయ్ అప్పచెప్పిండు. కానీ పోలీసులు లేదు మేము కనిపెట్టాము, ఏదైతే నార్సింగికి సంబంధించినటువంటి ఏరియాలో అతను పారిపోతూ ఉంటే కారుకు అడ్డం తిరిగి మేము పట్టుకున్నాము అంటూ కూడా పోలీసులు చెప్పినటువంటి దాదాపు ఒక 2 నెలలుగా అదే ఇష్యూ ఎక్కువగా నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి అందులో భాగంగా దాదాపు 50 రోజులు గడుస్తూ ఉంది. అతన్ని జైల్లో పెట్టి మధ్యలో ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి కొన్ని రోజులు ఒక 2-3 రోజులు రిలీజ్ చేశారు. బెయిల్ పైన ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ జైలుకి తరలించారు. ఈరోజు సోమవారం రోజున వాదనలు నడిచాయి కోర్టులో. ఇటు అయితే బండి భగీరథ్ సంబంధించిన న్యాయవాది తనకి బెయిల్ కావాలి, ఖచ్చితంగా అతను ఎటువంటి తప్పు చేయలేదు, నేరం ఇతనిపైన మోపారు తప్ప అసలు నేరస్తుడు కాదు అంటూ కూడా రకరకాల వాదనలు వినిపించేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత ఏదైతే పేట్ బషీరాబాద్ పిఎస్ సంబంధించినటువంటి పోలీసులు కూడా ఏదైతే వాళ్ళ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం అంటే తన కూతుర్ని కావాలని దాదాపు 3 సార్లు మానభంగం చేయబోయాడు, దాదాపు 3 సార్లు మద్యం తాగించి ఇబ్బంది పెట్టాడు నా కూతుర్ని అంటూ కూడా ఆ బాధితురాల తల్లి కూడా ఈ పేట్ బషీరాబాద్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చింది. దీనికి సంబంధించి అతనికి బెయిల్ ఇస్తే తారుమారయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఇప్పటికే అతని తండ్రి కేంద్ర సహాయక మంత్రి కాబట్టి అతను ఇప్పటికే జైల్లో అతను ఒక 9 రోజులు దాదాపు దాచిపెట్టి ఉంచబడ్డాడు. కాబట్టి అతన్ని బెయిల్ పైకి మళ్ళీ పంపిస్తే అతన్ని ఉన్నటువంటి సాక్ష్యాధారాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఎంతమంది అయితే ఫామ్ హౌస్లో ఇతనితో పాటు ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ ఇంకా ఇంట్రాగేట్ చేస్తూ ఉన్నాం. ఇంకా దానికి సంబంధించి ఇంకా ఇంట్రాగేషన్ నడుస్తూ ఉంది. వాళ్ళని కనుక్కుంటా ఉన్నాం, ఎవరు అసలు ఏం జరిగింది, ఎందుకు అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఎందుకు చేయవలసి వచ్చింది, నిజంగా రేప్ అటెంప్ట్ జరిగిందా లేదా కావాలనే అమ్మాయి ఇతని పైన ఇది చేసిందంటే రకరకాల ఇంకా ఇంట్రాగేషన్ నడుస్తుంది. దీనికి సంబంధించి కేసు విచారణలో ఉన్న సందర్భంలో అతనికి మళ్ళీ ఇంటికి బెయిల్ ఇస్తే ఖచ్చితంగా సాక్ష్యాలను తారుమారు చేయడం లేకపోతే సాక్షులను బెదిరించడం లాంటివి ఈ విధంగా జరుగుతాయి. ఖచ్చితంగా అతనికి బెయిల్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇంకా విచారణ కొనసాగుతున్న సమయంలో బెయిల్ ఇస్తే ఇబ్బందులు జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళ నాన్న ఒక రాజకీయ నాయకుడు కాబట్టి ఇబ్బందులు జరిగే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి పేట్ బషీరాబాద్ పిఎస్ సంబంధించిన పోలీసులు ఆ కోర్టులో చెప్పినటువంటి పరిస్థితి చూసినా ఉన్నాం. దీనికి సంబంధించి తన తల్లి ఎవరైతే బాధితులు మైనర్ బాలిక యొక్క తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పలుమార్లు దాదాపు 3 సార్లు, ఒకసారి ఫామ్ హౌస్లో కావచ్చు, ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గర, ఇంకో ఏరియాలో దాదాపు 3 సార్లు రేప్ అటెంప్ట్ చేయబోయాడు, మందు తాగించాడు, చిత్రహింసలకు గురి చేసినట్టుగా తన తల్లి ఫిర్యాదులో పేర్కొంది. కాబట్టి ఇటువంటి వ్యక్తులకు బెయిల్ ఇచ్చినా మళ్ళీ ప్రమాదం కాబట్టి, ఎందుకంటే వీళ్ళ నాన్న హోంశాఖ మంత్రి, దీన్ని సాక్ష్యాలను తారుమారు చేసే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఈ రకంగా అటు భగీరథ్ సంబంధించినటువంటి న్యాయవాది కావచ్చు, లేకపోతే ఇటు బాధితులకు సంబంధించినటువంటి న్యాయవాది కావచ్చు, పెద్ద ఎత్తున వాదోపవాదనలు విన్న తర్వాత ఇక్కడ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అంటే దీనికి సంబంధించి ఇరువాదనలు విన్న తర్వాత కొంచెం సమయం కోరి, అంటే తీర్పును వాయిదా వేయడం అనుకోవచ్చు, లేకపోతే ఈ తీర్పుకు దీనికి సంబంధించి తర్వాత త్వరలో ఏం నిర్ణయం తీసుకోబోతుంది కోర్టు అని చెప్పేసి త్వరలో చెప్పబోతుందని చెప్పేసి తను మళ్ళీ దీనికి సంబంధించి జైల్లో పెట్టిన పరిస్థితి చూస్తాను. మరి చూడాలి, నిజంగా కోర్టు రిజర్వ్లో ఉంది. ఇప్పటికే చాలా రోజులుగా కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తూ ఉన్నాయి. ఇటు కొందరు బండి భగీరథ్ సంబంధించినటువంటి న్యాయవాదేమో అతనికి మద్దతుగా ఖచ్చితంగా బెయిల్ కావాల్సిందని చెప్పి మొండు పట్టుతో పోతూ ఉన్నారు. లేదు, బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారైపోతాయి, ఇతన్ని మళ్ళీ కాపాడే ప్రయత్నం జరుగుతుంది, బాధితురాలని కావచ్చు, సాక్షులను కావచ్చు మళ్ళీ బెదిరించడం లాంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇతనికి బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా పేట్ బషీరాబాద్ పిఎస్ పోలీసులు కావచ్చు, లేకపోతే బాధితురాలు సంబంధించినటువంటి ఆ పక్షాన ఉన్న న్యాయవాది కావచ్చు ఇంకా వాదనలు విన్నారు. ఈ వాదనలు విన్న తర్వాత కోర్టు రిజర్వ్ చేసింది. దీని తర్వాత ఇంకా ఎప్పుడు అంటే అతని నిర్ణయాన్ని, కోర్టు జడ్జి గారి యొక్క నిర్ణయాన్ని ఎప్పుడు చెప్పబోతా ఉన్నారు ఏంటి అని చెప్పి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలు ఏం జరగబోతుంది? ఇప్పటికే చాలాసార్లుగా అంటే ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, ప్రతి మీడియా ఛానల్లో ఖచ్చితంగా బండి భగీరథ్కు శిక్ష వేయాల్సింది. ఎందుకంటే కొందరు ఫోక్సో అంటేనే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం, మళ్ళీ ఫోక్సోలో సిట్ని ఏర్పాటు చేసారు. అసలు సిట్ ఎందుకు ఏర్పాటు చేసారో అర్థంగా, రాజకీయ నాయకులు కొడుకులు ఇటువంటి రేప్ అటెంప్ట్స్లో పాల్గొంటే వీళ్ళకు సిట్ ఎందుకు గుర్తొస్తుంది? అంటే కాపాడే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఇటు కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ కొడుకుని కాపాడేటువంటి ప్రయత్నం ఏమైనా చేయబోతుందా అని చెప్పేసి రకరకాల
క్వశ్చన్స్ రేజ్ అవుతా ఉన్నాయి సోషల్ మీడియాలో కావచ్చు, మీడియా ఛానల్లో కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో బెయిల్ వస్తే మళ్ళీ అసలు ఏం జరిగే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఇటు పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంటుంది బెయిల్ వచ్చినా. అసలు నిజంగా అసలు బెయిల్ ఇవ్వకూడదు ఇప్పటికీ, ఎందుకంటే కోర్టు దీనికి సంబంధించి కేసు విచారణలో ఉంది కాబట్టి కొంచెం ఆ సమయం ఇవ్వాలి, ఇప్పుడే బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి పోలీసులు కోరినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీని సమయం చూడాలి అసలు ఏం జరగబోతుంది, నిజంగా శిక్ష పడే అవకాశం ఉందా ఏంటి అని చెప్పేసి పూర్తి వివరాలు త్వరలో తెలియాల్సి ఉంది.